మత విద్వేషం రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. మిత్రులారా, తెలంగాణ ప్రజలు గ్రహించుకోవాలి. నబీన్లు ముబీన్లు వచ్చి దేవుళ్ళ పేర్లు జపించి మనల్ని మన మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో నిజామాబాద్లో అదే జరిగింది. బైన్సలో జరిగిన ఒక అల్లరిని ఆసరాగా చేసుకొని అక్కడ ఎంఐఎం బీజేపీ ఒకరికొకరు పకడ్బందీ వ్యూహంలో ఓట్లు పొందగలిగినారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదని తెలంగాణ ప్రజలు ఇది అవగతం చేసుకొని వాళ్ళ ఊపిలో పడకూడదని, వారి రొచ్చగడ్డ విధానాలకి లొంగకూడదని, సమయం రాగానే ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొడతారు, ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడతారు, మతం పేరిట ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మనకి, మన భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి విఘాతం కలుగుతుంది. సుమా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది తెలంగాణ సమూలంగా అభివృద్ధి చెందాలని, తెలంగాణలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి బీద ప్రజానీకానికి సంపూర్ణంగా ఫలాలు అందాలని, మేమిస్తున్న సంక్షేమ ఫలాలు అందాలని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి కావాలని, హైదరాబాద్తో సహా తెలంగాణ నగరాలను కూడా దేశ నగరాలతో ప్రపంచ నగరాలతో పోటీ పడాలని తపన పడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ముందున్నది అభివృద్ధి, సంక్షేమం మాత్రమే. ఈ మతాల పేరట రెచ్చగొడితే రెచ్చిపోవద్దని, విజ్ఞతతో ఓటు వేయాలని, మళ్ళీ ఒకసారి నేను జాతీయ అధ్యక్షుడికి ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు తెలంగాణకు వచ్చిన వేళ వీటన్నిటికీ జవాబు చెబుతారని నేను ఆశిస్తా ఉన్నాను. వీటికి జవాబు చెప్పిన తర్వాతనే మీరు ఓట్లు అడిగితే బాగుంటుందనే మాట కూడా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణలో ప్రజలు విఘ్నులు. తెలంగాణ ప్రజలు వాళ్ళ కోరుకుంటుంది వారికి రావాల్సిన ఫలాలు, వారికి రావాల్సిన సంక్షేమం, భవిష్యత్తులో వాళ్ళ పిల్లల యొక్క జీవితం యొక్క బంగారుమయం కావాలని కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోరుకున్న విధంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తులో మన పిల్లల కోసం బాటలు వేసుకుందామా? మతం పేరిట, కులం పేరిట ఈ విద్వాసాలకు లోనై మనది మనం కొట్టుకుని మన భవిష్యత్తును పాడు చేసుకుందామా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఎన్నికకు ముందు బీజేపీ పార్టీ ఇలాంటి కుయుక్తులు చేస్తుంది. గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి ఎన్నికకు ముందు ఒక సెన్సేషన్ సంఘటన ఆనవాయితీగా జరుగుతూ ఉంది. మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. దాంట్లో అప్రమత్తం ఉండాలని నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, జాతీయ అధ్యక్షుడు వచ్చిన వేళ ఇవన్నిటి కూడా మేము చేసిన ప్రశ్నలన్నీ కూడా జవాబు చెప్తే బాగుంటుందని తద్వారా మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు, మాట్లాడే సంవత్సరంలో డెఫినెట్గా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న మోడీ గారి పేరు దాంట్లో వచ్చింది. ఏంటది? ఇంటర్నేషనల్ స్కామ్లో వచ్చింది కదా మోడీ గారి ప్రమేయం. యుఎస్ లీక్ చేసిన దాంట్లో ట్రంప్ లీలలు ఇవన్నిట్లో దాన్ని కూడా ప్రశ్నించినారు. దేశవ్యాప్తంగా సమానత ఉండాలని కోరుకున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. దక్షిణాది ప్రాంతం చెందిన మాకు తపన ఉంది, మాకు బాధ ఉంది. నిధుల విషయంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, పార్లమెంట్ ఎన్నికల సీట్ల ఎన్నిక ప్రక్రియలో కూడా అన్యాయం జరుగుతుందని ఇదివరకు మీటింగ్ చేస్తాం. డెఫినెట్గా అడుగుతాం. ఈ దేశం ఒకరిని ఉండగాలని కోరుకునే మేము ఫండ్స్, నిధులు కూడా సమానంగా పోవాలని కోరుకుంటాం. మేము ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ గారి పాత్ర ఎటుపోతా ఉంది. దేశం ఏ రకంగా దిగజారుతా ఉంది దేశ ప్రతిష్ట. వారికి వారు స్వాతంత్రాలని చెప్పుకుంటారు కదా, ఎటుపోతా ఉంది దేశ పరిస్థితి, ఎట్లా మబ్బుమారుతా ఉంది. జాతీయ అంతర్జాతీయ సమస్యల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం మనం. జగ్త్యాల్లో కూడా సీనియర్ నాయకులు ఇద్దరు కూడా సమన్యాయం చేసే ప్రయత్నం చేశాము. ఇంకేమన్నా లోటుపాట్లు ఉంటే కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం.